యాత్ర కొనసాగుతుంది. నంబూరు బైపాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాజా మంగళగిరి బైపాస్ సీకే కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగుతుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా జగన్ బస్సు యాత్ర తాడేపల్లి చేరుకోనుంది. భోజన విరామం తర్వాత వారధి శిఖామణి సెంటర్ మీదుగా కేసరపల్లి బైపాస్ వరకు కొనసాగనుంది. కేసరపల్లి బైపాస్ శివారులో సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు జగన్ యాత్ర ఎలా ఉండబోతోంది? జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కాజా మీదుగా మంగళగిరికి ఈ రోజు మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అయితే మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే దానిపై కూడా ఇప్పటికే అనేక సార్లు చేనేత కార్మికులు ప్రభుత్వంతో మాట్లాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర మంగళగిరి చేరుతున్న నేపథ్యంలోనే అసలు చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని, అంటే స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వారి ఆ సమస్యలను, వారికి కావాల్సిన అభివృద్ధి ప్రణాళికపై చర్చించేందుకే ఈ రోజు చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మంగళగిరి ప్రాంతంలో అధికంగా చేనేత కార్మికులు ఆ చేనేత రంగ అభివృద్ధికి కూడా చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత కుంచనపల్లి బైపాస్ నుండి ఆయన మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కూడా వారధి నుంచి కూడా కృష్ణా జిల్లాకు ఆయన పాదయాత్ర ముందుకు సాగనుంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఇంకా మెరుగైన అభివృద్ధిని చూపించాలి అంటే ఏం చేయాలనే దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్రలో కానీ సభల్లో కానీ అదే ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు, ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మేమేం చేయబోతున్నాం అనే దానిపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. ఇలా చేనేత రంగం కానీ అనేక మంది కార్మికులతో కానీ అనేక మంది ప్రజలతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహిస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజు మాత్రం నంబూరులో మరికొద్ది సేపట్లో ఈ బస్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రారంభం నుంచి కాజా మీదుగా మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత కుంచనపల్లి బైపాస్ నుంచి బస్ యాత్ర మాత్రం కృష్ణా జిల్లాకి చేరుకోనుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అనిల్.